గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ పాపం హెచ్లోడికి హెచ్ఎల్ రానులు చాలా మంది సిస్టర్స్ అందరూ సిస్టర్ వాళ్ళందరూ బ్రదర్ అంటారు. ఇదిగో వీళ్ళకి నలుగురు ఏం పెడతాను నీకు మెసేజ్లా ఏందే సాయన్న సాయన్న యారన్నా అమ్మాయి కనిపిస్తే హాయ్ సాయన్న అంటారు. మొన్న వీడియోలో పాప మా అమ్మాయి హెచ్లోడికి నేను హెచ్ఎల్ రానని ఆ అమ్మాయి అన్న అనలేదు మిమ్మల్ని, మీరే ఆ అమ్మాయిని సిస్టర్ అన్నారు. నాకు అనాలనిపించింది అనేసి. మరి గర్ల్ ఫ్రెండ్ ఉందా మన కాలేజ్ లో? లేదు 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 నిజంగా లేదు. మా అమ్మ కూడా చూస్తుంది ఇది. అమ్మ నిజంగా లేదు. ఆంటీ బనీ గర్ల్ ఫ్రెండ్ లేదు. లేదు ఒక్కసారి కూడా లేదు. ఒక్కసారి కూడా లేదు. మా నాన్న వద్దులే. ఫోన్ పేలో కూడా బ్లాక్ చేసిస్తుంది అనుకోండి. ఫోన్ పేలో బ్లాక్ చేసి ఫోన్ పేలో మెసేజ్ హాయ్ పెట్టి 20 రూపాయలు కొట్టా. 20 కాదు 2 రూపాయలు నువ్వు కొట్టి 2 రూపాయలు 2 రూపాయలు కొట్టేటాడు. ఫోన్ పేలో బ్లాక్. అయ్యో అప్పటి నుంచి అసలు లేదు. ఒక్క అమ్మాయి వదిలేసిపోయిన అసలు లవ్ కాదు అసలు అది. మరి ఎందుకు ఫోన్ పేలో కూడా మెసేజ్ చేద్దామని హాయ్ పెట్టా, వాట్సాప్ లో బ్లాక్, మళ్ళీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వచ్చి హాయ్ పెట్టా. అప్పుడు క్రియేటర్ కాదు, అయినా క్రియేటర్ అయినా ఇప్పటికీ బ్లాక్. మన ఫోన్ పేలో హాయ్ 2 రూపీస్ కొట్టా, సెండ్ మీ 2 రూపీస్ రిటర్న్, 2 రూపీస్ లాస్. పేదోడు 2 రూపాయలు అప్పుడు 2 రూపాయలు అంటే అమ్మ. మరి ఇది మరీ ఘోరం. రియల్ స్టోరీ చెప్పనా? వాడికి అసలు ఫోన్ పే నాకు ఫోన్ పే లేదు. అప్పుడు మా అమ్మ ఫోన్ పే నుంచి కొట్టారు 2 రూపాయలు మా అమ్మ అకౌంట్. ఇప్పుడు నీ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఫోన్ పే లేదు నాకు. ఎందుకు బనీ సాయి గురించి 3 మంచి విషయాలు, ఒక నెగిటివ్. మంచోడు. 3 పాజిటివ్ థింగ్స్ 1 నెగిటివ్ థింగ్. మంచోడు ఒకటి. నీ గురించి మళ్ళీ అట్లే చెప్తాడు, మరి చూసుకో. మంచోడు 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 అంటూ 3 ఏం చెప్పాలి? పాజిటివ్ థింగ్స్. 3 పాజిటివ్ థింగ్స్. కాల్ చేయడమే ఫోన్ ఎత్తాడు. ఫోన్ చేయంగానే ఫోన్ ఎత్తుతారు. ఏ టైంలో అయినా, ఏ టైంలో అయినా. ఏదన్నా అవసరం అయితే ఫస్ట్ గుర్తొస్తాడు. 2 గుర్తొస్తే సరిపోదు, చేస్తాడు. 2 నేను బండి కూడా, నాకు బండి లేకపోతే బైక్ వాడుతున్నా. ఫస్ట్ బండి బైక్ నేను వాడుతున్నా. ఇప్పుడు నాకు బండి లేదని బండి ఇచ్చాడు. బండిలో పోరా. మా పెద్ద స్కూటీ ఇచ్చాడు. అది నేనే లేపలా, అదే లేచింది. దమ్మన పడింది, ఎగిరిపోయింది. బండి ఇచ్చాడు. బండి ఇచ్చానా? బండి అవసరానికి బండి అంటే పూర్తిగా నా మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. బండి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 3 అంతే. 2 చెప్పింది. ఇంకోటి ఏమన్నా చెప్పడానికి? బాగుంటాడు. అందగాడని ఆయన చెప్పడం, ఈయన బాగుంటాడని చెప్పడం. ఇప్పుడు నెగిటివ్ నచ్చంది తనలో మీకు? అదే కోపం వస్తే మాట్లాడకుండా మానేయడం. అది కోపం వస్తే మాట్లాడుకుని ఎందుకు మానేస్తున్నారు? నేను నాకు నోటి దొల్లా, నేను మాట్లాడతా పో అది అనుకో, అది టక్కుని చేసి నాకు ఏమైందన్న ఏం లేదు అన్న, నాకు కొంచెం నోటి దొల్ల అన్న, ఏమనుకో పక్కన. నేను మేడం వాళ్ళు కూడా అంతే, క్లాస్లో కూడా అట్టే ఉంటా. నోటి దొల్ల ఎక్కువ. సాయి నేను నాకు బెంచ్ ఉండదు, నేను నిలబడుకునే ఉంటా ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాస్ లో. వాడైనా క్లాస్ లో క్లాస్ బయట పనిష్మెంట్ అంటే బయట నిలబడితే ఎట్లా వెళ్ళిపోతాను, బయట పంపిదనండి. బయట నిలబెడుతుంది, బయట నిలబెడితే వెళ్ళిపోతా కదా, ఆడెందుకు నిలబడుకుంటాను. హాస్టల్లో పడుకుని నిద్రపోతున్నా. నేను లాస్ట్ బంగండి రా, ఫస్ట్ బెంచ్కి రా అంతే. మేడం వాళ్ళు క్లాస్ ప్రశాంతత కోసం నన్ను ముందు పిలుస్తున్నారు. ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అంటే, నేను రాని రోజు వాళ్ళకి ఒక మనశ్శాంతి. నేను కూడా అంతే. సెలవు పెట్టినట్టు పక్క రోజు మ్యాథ్స్ సార్ అడగడు, ఇది ఎందుకు రాలేదురా నేను అడగడు. ప్రశాంతంగా ఉండింది ఆ రోజు. బాగుందిరా అసలు నేను అంటాడు. మ్యాథ్స్ అంటే ఎందుకంత కోపం? నాకు కోపం, నాకు భలే ఇష్టం. మ్యాథ్స్ లో టాపర్ నేను. అయినా మ్యాథ్స్ సార్కి నచ్చరు. ఆయన నేను నచ్చను అంతే. ఆయన ఏందో అది కొన్ని గ్రహాలు కలవవు అనమాట. ఓకే, బనీలో 3 పాజిటివ్ థింగ్స్ 1 నెగిటివ్ థింగ్. పాజిటివ్ అన్ని పాజిటివ్. నా బ్లడ్ బి పాజిటివ్. ఎవరికైనా కావాలంటే చెప్తామని. నాకు ఎక్కిస్తారు ఇంకో 2 బాటిల్ నేను ఇచ్చే అంటున్నానా. 3 పాజిటివ్స్. ఫస్ట్ వచ్చి చాలా బాగుంటాడు మనిషి, అందగాడు, అందరికి నచ్చుతాడు. అందగాడు అందరి వాడు. సెకండ్ థింగ్ వచ్చేసి చెప్తున్నా, ఏం లేవు వాడి గురించి, అయినా చెప్తున్నా. హార్ట్ఫుల్ గా ఉంటాడు, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోడు. సెకండ్. థర్డ్ వచ్చేసి పంచె బాగా కట్టుకుంటాడండి. పంచె కట్టుకోవడం, తిరుమలకు వెళ్ళేటప్పుడు పంచె బాగా కట్టుకుంటాడు. పంచె కట్టుకోవడం అనేది పాజిటివ్ థింగ్. పాజిటివ్ కదా, మంచి కరెక్ట్ చెప్పు. పాజిటివ్ అని చెప్పాను. అంటే గౌన్ లాగా కడుతుంది, ఇట్ ఉంటది. గౌన్ వస్తుంది,
నాది జస్ట్ నేను పంచి పెట్టినప్పుడు ఫోటో వెనకాల బెల్లి డాన్స్ గౌన్ అట్టు ఉంటుంది. ఆ ఫోటోలు బయటికి రాని ఫోటోలు ఏడాగా పెడతా, అందుకే అది గౌన్ తిరుమలలో కట్ చేసి ఇట్లా పెడతాం. ఏడాగా పెడతా, ఇట్టుంటది. అందుకే పంచి బాగా కడతారు. కేరళ డమ్ములోనియం లాగుంటా. కేరళ వాళ్ళు కొట్టుకుంటారు, డమ్ములు కొట్టుకున్నది వస్తారు. వాళ్ళు ఇంకా బాగుంటారు. వాళ్ళు పంచులు కట్టిపోయాం అందరినీ. అన్నా నాకు వద్దన్నా పంచ, నేను ప్యాంట్ వేసుకొస్తానంటే ఆయన ఇంకో నేను ప్యాంట్ వేసుకెళ్ళిపోయా అన్న కట్టిస్తారని చెప్పి. ఇంకో డిక్కులో కావాలని నేను తేనని చెప్పి పంచారు గర గర తీసి స్కూటీ డిక్కీలో తీసి చుట్టి ఆడ కట్టేసి అదా అన్నారు. ఆ మాల్లో అంతా పంచి సైజ్ వస్తారు, నా సైజ్ వస్తారు. వీళ్ళేమో క్లాస్ గా పోతున్నారు, వాళ్ళంతా కళ్ళతాలు పెట్టుకొని ఇట్ట ఇట్ట. నేనేమో పంచి గౌన్ పట్టుకున్నట్టు ఇట్టు పట్టుకొని పైకి ఎత్తుకొని, అమ్మాయి లెహంగా పైకి ఎత్తుకుంటాడా, కింద ప్యాంట్ ఉంటది, కింద ప్యాంట్ లెహంగా వేసుకున్నప్పుడు అమ్మాయి పైకి పట్టుకుంటే పైకి ఎత్తుకొని పట్టుకిస్తా ఉండేది మాల్లో, మెయిన్ మాల్లో. ఎంజీబీ మాదిగా ఎంజీబీ మాల్లో. నెగటివ్ థింగ్. నెగటివ్ నాకా ఏడుస్తాడు పెద్ద మంచోడు, ఇరిటేట్ చేస్తాడు, నా మంచితనమే నాకు నచ్చ పెడతాడు. నచ్చ పెట్టి గీకి 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 దాన్ని ఈజీగా అయిపోయింది. లేదు దాన్ని గీకి 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 రక్తం వచ్చేదా గీకుతాడు. ఎట్లా ఇప్పుడు మేము తిరుమలకి వెళ్తున్నాం అనుకోండి, కొండ మీద నేను కూర్చొని ఉంటాను కదా, అది నచ్చుతున్నాడు చూడు, రోడ్ ఎట్టేసారా అంటాడు. ఫోటో ఉందన్న రోడ్ వేసిన మళ్ళీ యూత్ అసలుకి దాన్ని ఏమంటారు, ఇది ఎట్ట పడిందన్న రోడ్డా, తెల్లగానే ఉందన్న మార్కింగ్ అంటాడు. రాయి పడితే అంటాడు. అన్న ఇంకోటి అప్పుడు పులిలు రాలా, పులిలు రాలు వేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఇప్పుడు సడన్ గా కొండచీలో వేస్తే. నా డౌట్ అది కాదు, ఫస్ట్ రోడ్ వేసి గుడి కట్టారా, గుడి కట్టి రోడ్ వేస్తారు. వెంకటేశ్వర రోడ్ వేసారు. అదంతా అడవిలో ఉండేది పూర్తిగా. సరే మీరు క్వశ్చన్ మిరపకాయ అవ్వండి చెప్పకపోతే. ఇప్పుడు తిరుమల ఘాట్ రోడ్ వేసింది ఎవరు? తిరుమల ఘాట్ రోడ్ ఎవరు వేస్తారు? మనుషులే. అయితే 2 మిరపకాయలు నేను మనుషులు కాదు. ఆయన పేరు ఏం చెప్పు? ఆయన పేరు సుభాష్ చంద్రబోస్. మన ఎదురుగానే ఉన్నాడండి. మనం ఇంజనీర్స్ డే, ఆయన బర్త్డే ఇంజనీర్స్ డే గా జరుపుకుంటాం. సారీ నేను బీటెక్ డిగ్రీ బీటెక్ సివి రమణ గారు. అబ్బా ఆయన పేరు ఏదో ఉంటుంది. సివి రమణ. అదే ఆయన ఆయన బర్త్డే రోజు చేస్తారు. ఆయన బర్త్డే రోజు ఇంజనీర్ల దినోత్సవం చేస్తారు నాకు. ఎందుకంటే నేను ఇంజనీర్ కాబట్టి మనం ఏదైనా అవ్వచ్చు. మనం ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఒక డాక్టర్ చదివిన డాక్టర్ అవుతాడు. మేము ఏదైనా అవ్వచ్చు, ఇంజనీరింగ్ చేస్తాం. అవును, అది మన ముందే ఎదురుగానే ఉన్నారు సుభాష్ చంద్రబోస్. డాక్టర్ ఏదైనా అవ్వచ్చు, డాక్టర్లు కూడా అవ్వచ్చు. మీరు అవ్వచ్చు, పేషెంట్లు ఎవరు? పేషెంట్లు పాపం కష్టం. దేనికి? మేము తింటే నువ్వు తిను. క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గానే ఉంది. సరే నన్ను అడగండి. చెప్పలేకపోతే ఇండియా ఫ్లాగ్ చేసింది క్వశ్చన్ ఏది? ఇండియా ఫ్లాగ్ తయారు చేసింది ఎవరు? పింగళ వెంకయ్య గారు. కాదు, కరెక్ట్. ఫస్ట్ ఆయన గారు చేసిందండి. రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. అది ఫస్ట్ బుక్ లోనే పేజీల సైడ్ కింద రవీంద్రనాథ్ చదువుకుంటున్నా. ఎప్పుడో 15 ఏళ్ళ కింద చదువుకున్నా. నేర్చుకోమంటారు. నీకు ఇప్పుడు చదివేది ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పండి. అయిపోయింది కథ. మిరపకాయ పట్టుకో. నేను సిఎస్సి స్టూడెంట్. చెప్పు. నేను బీటెక్ చేసాను, ఇంజనీరింగ్ కాదు. అసలు సిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పు. కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్. పెద్ద బోర్డు ఉంటది. వెరీ గుడ్. ఆ ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పు. నేను బీటెక్ స్టూడెంట్, ఇంజనీరింగ్ కదా. అయిపోయింది. వాడికి స్పెల్లింగ్ రావు. వాడికి ప్రమ్ముని ఫామ్ అని రాశాడు. నేను ముందర అమ్మాయి క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ చూపిస్తేనే మార్కులు తక్కువ వస్తాయి. 10 సార్లు చూసి రాస్తారు చుట్టూ. అమ్మాయి దాంట్లో చూసి రాస్తున్నారా నువ్వు? అంటే హెల్ప్ చేస్తుంది కొంచెం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ప్రాంక్ కాల్ చేయాలి. మీరు ఎవరికి? అది మీ ఇష్టం. నేను ఎవరికి ప్రాంక్ కాల్ చేసినా ఫోన్ చేసి మీ మమ్మీకి అయితే ఒక ప్రాంక్ కాల్, నాకు 1000 రూపాయలు కావాలమ్మా అర్జెంట్ గా. అది ప్రాంక్ అది ఒక 2 ప్రాంకులు చెప్తున్నా, ఒక నిమిషం వినాలి, అందుకే గ్యాప్. అమ్మకైతే నాకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అయింది హైదరాబాద్ లో ఒక అమ్మాయి. అదే ఫ్రెండ్ కి అయితే ఫోన్ చేసి నాకు అర్జెంట్ గా 1000 రూపీస్ కావాలి, నా ఫోన్ మొత్తం బ్లాక్ అయిపోయింది, నా ఫోన్ పే వర్కౌట్ అవ్వట్లేదు. రెండిట్లో మన అకౌంట్ పని చేయట్లేదని వేయించుకోవాల్సినప్పుడు ఆ అకౌంట్ వేయించాలి. అకౌంట్ ఫోన్ నెంబర్ చెప్పేస్తా వీడియోలో. రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి. ఏం పని? నేను అటు పోతా, నాకు
అమ్మకా ఫ్రెండ్కా? మనకి ఫ్రెండ్స్ ఎవరు లేరని తెలియదు. సరే అయితే అమ్మకి ఫోన్ చేసి గర్ల్ ఫ్రెండ్ సెట్ అయిందని చెప్పండి. బాగోద్దు. మరి అందుకే సరే ఫ్రెండ్కి చేద్దాం. ఉమ్. ఇప్పుడు టక్కన వేసేస్తారు అది. డబ్బులు అవసరం అంటే ఒక్క సెకండ్ కూడా సరే ఆలోచించారు. 10,000 అడగండి. 1000 అయితే వెంటనే మా ఏషాలు చూసి మీరు ఏమంటున్నారు అర్థం. మాకు 10,000 వేసే ఫ్రెండ్స్ లేరు, మాకు 10,000 ఖర్చు పెట్టాలి. టక్కన వేసేస్తారు అన్నారు కదా. రీఛార్జ్ చేయమంటారు వాళ్ళే రిటర్న్. అట్టే డబ్బులు వేస్తారు, నిజం అడిగిన వెంటనే వేస్తారు కదా. 10,000 మేము ఖర్చు పెట్టాం, ఆ విషయం వాళ్ళకి తెలుసు. మేము ఇలా అనుకుంటున్నారు మీరు. ఇక్కడ ఒకటి కొంటున్నాను 10,000 కావాలి. అంత ఉండవు పాపం వాళ్ళ దగ్గర. మా ఫ్రెండ్స్ సరే 5,000. సరే 5 ఎట్టే వేస్తారా? అడుగు. 5,000గా ఉండవు మా ఫ్రెండ్స్ దగ్గర అంతా. వాళ్ళు వేసేది వేయకపోయి రెండోది లాస్ట్ కాల్ నీకే చేస్తా. అది బెటర్ యాక్చువల్లీ. అది నేను చెప్తానే మా వాళ్ళకి. దాని ప్రాంక్ అంటది. కీ అంటే తర్వాత ఫోన్. ఆహా, ఇట్లా ఫోన్ చేసి నీ రోజులు నాకు తోడుగా ఉన్నందుకు, నా ఫ్రెండ్ గా ఉన్నందుకు థ్యాంక్ యూ రా, ఇదే నా చివరి కల్ నీకే చేస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టండి అంతే. పరుగులు తీ. అది నైట్ చేస్తే భయపడతారు. ఏం కాదు. నేను భీమ్ గారు బయట వాడి గంట ఇట్లా నన్ను ఇక్కడ పడుతున్నారా అన్న అనుకో, ఇప్పుడు ఏం ఆలోచించారు, కర్ర పట్టుకుని పరిగెత్తారు ఇప్పుడు లోపలికి జమ్మున. సరే అదే ట్రై చేయండి. మీరికే చెప్తున్నా ఎందుకని. నాకు చల్లగా అయిపోతుంది అన్న. ఎవరిని అది చల్లగా ఉండాలి. ఓ ఇప్పుడు తింటాడు, ఇడు కూలింగ్ తగ్గితే తింటాడు. ఇప్పుడు కూలింగ్ నచ్చదు. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఓకే, అవన్నీ చెప్పకూడదు రట్ట. ప్రౌడ్ అన్న. ఎవరికి చేస్తున్నారు? మా ఊర్లో బాంబు అని ఒకడు ఉన్నాడు. బాంబు? బాంబు బాంబు ఆ పేరు? ఆయన నిజం పేరు అంటారన్న? హరిశ్చంద్ర. హరిశ్చంద్ర. ఓకే. రే బాంబు ఏడన్నావు? ఎక్కడ బెంగళూరా? అదే నీకు చెప్దామని చేశాను రా ఫోను. ఏంటి నేనే ఏం చెప్దామని? రే చిన్న గొడవ అయిందిరా. మంచిది. నెక్స్ట్. మన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపిరా. నెక్స్ట్. కొడుతున్నారా నిన్ను ఇంటర్వ్యూ ఇందంటగా బాగుందా? ఇంటర్వ్యూ తెలుసు. నేను ఏం చేసినా తెలిసిపోద్ది వాళ్ళకి. మరి వరస్ట్ ప్రాంక్ అది, బాగాలేదు. వరస్ట్ పర్సన్ అడుగు, నన్ను ఏం చేయమంటావా? ఒక సిచ్యువేషన్, సాయి ఎలా బిహేవ్ చేస్తాడో అలా నువ్వు చేసి చూపించాలి ఇప్పుడు నాకు. ఎలా చేస్తాడు? నేను సేమ్ అట్టే కదా ఉంటాను. మీ ఇద్దరం ఒకటేలా ఉంటాం, చేసేది ఏం అంటే లేదు. ఇప్పుడు పాట వేయచ్చు మీకు, రెండై తిరిగే ఓకే అదేదో పాట ఉంటుంది బ్రదర్స్ లో. జాతిరత్నల్లా బిహేవ్ చేయకండి, డీసెంట్ గా బిహేవ్ చేయండి. నెల్లూరు నాటు సరుకు మేము ఎట్టే ఉంటాం. నాటు సార్ అమ్మే వాళ్ళు ఎవరైనా? నాటు సారా కాదక్క, నాటు సరుకు అంటున్నా. ఎవరు అక్క? అక్కంటే రాధికట్ట అట్లుంటది మనతో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.